సాధనకు స్వాగతం. ముందుగా గత వారం మన ఉభయ రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి ప్రకృతి విపత్తి కారణంగా ఎందరో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తమ దేహాలను కోల్పోయారు, వాళ్ళు ఇళ్ళు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. ఎంతో ఒక ప్రకృతి విపత్తి అనేటటువంటిది జరిగింది. అటువంటి విపత్తులో ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ కూడా మన చేతనైనంత సహాయం మనం చేయాలి. అలాగే కొంతమంది వాళ్ళ కుటుంబాలను కోల్పోయారు, వ్యక్తుల్ని కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు చక్కటి శాంతిని కలుగజేయాలని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళను బయటపడటానికి సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్లకు తగినటువంటి సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన వంతు సహాయాన్ని మనం చేస్తూ, కనీసం మనం అక్కడికి వెళ్ళి సేవ చేయలేకపోయినా సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా చేయాలనేటటువంటి ఒక తలంపుని మనం, ఒక సంకల్పాన్ని మనం ఉన్న చోటు నుంచే మనం సంకల్పం చేయొచ్చు. సో అలా జరగాలని, అందరూ కూడా ఉపశమనం పొందాలని, తిరిగి వాళ్ళ స్థానాలకు చేరుకోవాలని మనం దైవాన్ని ప్రార్థిద్దాం. ఇక మనం ఈ రోజున వినాయక చవితి పండగ మనం జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి అనేటటువంటిది మనకి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు కూడా ఎంతో ఆనందంగా చేసుకునేటటువంటి పండగ. అసలు విఘ్నేశ్వరుడి పూజ చేయకుండా ఏ పని కూడా చేయటం అనేటువంటిది మన సాంప్రదాయంలో లేదు. ఎందుకంటే ఒక పని తలచినప్పుడు ఆ పనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తద్వారా తలచినటువంటి కార్యం చక్కగా కొనసాగాలని, పూర్తవ్వాలని, నిర్విఘ్నంగా కొనసాగాలని మనం ప్రార్థన అనేటటువంటి చేస్తూ ఉంటాం. అసలు ఈ గణపతి పూజ అనేటటువంటిది ఎందుకు మన పెద్దలు అందించారు గణపతిని అనేటటువంటిది? గణపతి పూజ అంటారు. నిత్యం మామూలుగా మనం చేసుకునేటటువంటి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో గణపతి పూజ మనం చేస్తాం. ఒక పూజ చేసినా, లేదంటే ఏదైనా ఒక ప్రారంభం చేసినా, అది సంస్థ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా మనం ప్రారంభం చేసినప్పుడు గణపతి ప్రార్థన అనేటటువంటిది ముఖ్యం. మరి ఈ రోజున మనం చేసుకునేటటువంటిది విఘ్నేశ్వర పూజ, వినాయకుడి పూజ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమిటి గణపతికి విఘ్నేశ్వరుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇద్దరూ ఒకటే కదండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇది అన్నీ తెలుసుకోవటం వల్ల మనలో కొంత వికాసం కలుగుతుంది. మనం పూజ చేసేటప్పుడు మన భావంలో ఒక మార్పు వస్తుంది. ఎప్పుడైతే మన భావంలో మార్పు వస్తుందో ఒక భక్తి అనేటటువంటిది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకు భావంలో మార్పు రావాలంటే భక్తి కలగాలి మనకి. భక్తి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన జ్ఞానం అనేటటువంటిది అబ్బిందో, ఆ జ్ఞానంలోకి మన మనసు వెళ్ళిందో, అప్పుడు మనం ఒక భక్తి అనేటటువంటిది, దానికి ప్రత్యేకమైనటువంటి మనం ఎట్లాంటి ప్రయత్నం సాధన చేయక్కర్లా, ఆటోమేటిక్గా మనకు భక్తి అనేటటువంటిది కలుగుతుంది. సో అటువంటి భక్తి మనకు కలిగి, ఆ భక్తిలో మనం చక్కగా పూజ చేసుకోవటం వల్ల మనకు కలిగేటటువంటి వికాసం, మన భావాల్లో ఎట్లాంటి విఘ్నాలు కలిగినటువంటి ఆలోచనలు. మామూలుగా మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నప్పుడు, స్వామి మేము పలాని పని చేద్దాం అనుకుంటున్నాం, విఘ్నాలు లేకుండా చూడు, ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, అది చేద్దాం అనుకుంటున్నాం అని రకరకాలుగా మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విఘ్నేశ్వరుడి పూజ చేయదలుచుకున్నప్పుడు మనం ఇవన్నీ మనం చేస్తాం, గణపతి అయినా ఏదైనా. అయితే మా గురువుగారు ఏం చెప్పారంటే ఒకసారి, ఒరే అసలు విఘ్నాలే కలగని ఆలోచనలు నాలో కలిగింపజేయి స్వామి అని ప్రార్థన చేస్తే ఇంకా బాగుంటుందేమో. అంటే నేను తలపెట్టిన దానికి విఘ్నాలు రాకుండా చూడు అనే బదులు, అసలు నా భావంలోనే విఘ్నాలు కలిగే ఆలోచనలు వద్దు, నేను ఏ పని చేసినా నిర్విఘ్నంగా కొనసాగేటటువంటి సత్సంకల్పం నాలో ఏర్పడాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనలో ఒక సత్సంకల్పం ఏర్పడిందో, ఆ సత్సంకల్పం మన ఒక్కళ్ళకే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఉపయోగపడేదై ఉండాలి. అది ధర్మబద్ధమై ఉండాలి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడైతే దైవం ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. ఎందుకంటే దైవము శక్తి అనేటటువంటిది వేరు కాదు, ఆ రెండు ఒకటే. ఇవి మనకు తెలిసినప్పుడు మన ప్రార్థనలో కానీ, లేదంటే మనం చేసే పనిలో కానీ, మన భావంలో కానీ, వీటన్నిటిలో మనకు మార్పులు వస్తూ ఉంటాయి. అసలు విఘ్నాలు ఎందుకు కలుగుతాయి అంటే అజ్ఞానమే విఘ్నాలకు కారణం అని చెప్పారు. అంటే మనం అజ్ఞానంతో రకరకాలుగా మన స్వార్థంతో కావచ్చు, లేదంటే మనకి ఒక రకమైనటువంటి సొంత ఆశాభావంతో కావచ్చు, మనం చేసేటటువంటి కొన్ని పనులలో మనం అది ఎంతవరకు
కరెక్ట్ అనేటటువంటి భావం కూడా లేకుండా దీనివల్ల మనకి ఏదో మేలు జరుగుతుందనే భావంతో మనం టకటక ఆ పనులు అనేటటువంటిది మనం చేసుకుంటూ ఉంటాం. అలా ఎప్పుడైతే మనం అటువంటి పనులు చేయటానికి మనం సంకల్పించామో కొన్ని విఘ్నాలు కలుగుతూ ఉంటాయి మనకి. అంటే ఎందుకు కలుగుతాయి విఘ్నాలు? బహుశా నువ్వు చేసేటటువంటి పని అది కరెక్ట్ కాదేమో, ఒకసారి సరిచూసుకో అని ప్రకృతి చెబుతోందేమో, అందుకని అవ్వచ్చు. లేదంటే నీ ఆలోచనలో తేడా ఉందేమో, నీ ప్రవర్తనలో తేడా ఉందే, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైతే ఉన్నాము, వేరుగా ఉన్నాము అనే భావన మనలో ఎప్పుడైతే కలిగిందో దాన్ని అహంకారం అంటాం. అహంకారం అంటే వేరే ఏం లేదు, నేను వేరుగా ఉన్నాను అనేటటువంటి భావం. ఆ భావం ఎప్పుడైతే మనలో వచ్చిందో మిగిలిన జీవులందరూ కూడా వేరువేరుగా ఉన్నాయి, అది వేరు నేను వేరు అనే భావం ఎప్పుడైతే వచ్చిందో, మనం భగవద్గీతలో అనేకసార్లు చెప్పుకున్నాం, నేను నాది అనేటటువంటిది. నాది అనేటటువంటిది మోహం, నేను అనేటటువంటిది సత్యం. సో ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటటువంటిది మనలో మొలకెత్తిందో, ఈ నేను అనే వేరు భావంతో అజ్ఞానం పుడుతుందని చెప్తారు. అవిద్య కూడా అదే. సో దీనివల్ల మనలో విఘ్నాలు కలుగుతాయి. అలాగే నిరహంకారికి అంటే సమాజం కోసం 10 మంది కోసం పనిచేసేటటువంటి వాడికి అది ఒక వైడ్ రేంజ్లో దాని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి విఘ్నాలు ఉండవు అని చెప్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మనం గణపతి అనేటటువంటి తత్వం గురించి మనం ఆలోచిస్తే, గణపతి వేరు వినాయకుడు వేరు అని చెప్పుకున్నాం కదా మనం. గణపతి అంటే గణములు, అంటే గణాలంటే ఏమిటి? గుంపులుగా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువులో ఏముంటాయి? ఒక మెటల్ ఉంటుంది. ఆ మెటల్లో ఏముంటాయి? ఫైనల్గా మనం వెళ్తే కొన్ని అణువులు ఉంటాయి. అంటే కొన్ని రకాలైన అణువులు ఒకటిగా ఏర్పడి ఒక లోహంగా ఏర్పడి ఆ లోహం నుంచి ఒక వస్తువు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ అణువులన్నింటినీ కూడా ఒక చోట గుంపుగా చేర్చి ఒక లోహంగా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఒక శక్తి అనేటటువంటిది అవసరం. ఆ శక్తిని గణపతి అంటారు. అంటే గణ అంటే గుంపులు, పతి అంటే ఈశ్వరుడు. ఇటువంటి గణాలన్నిటికీ కూడా ఈశ్వరతత్వమై ఉంటాడు. అంటే సృష్టిలో అనేక రకాలైన అణువులన్నింటినీ సమకూర్చి అమర్చి ఈ విధమైనటువంటి విశ్వం ఏర్పడటానికి కావాల్సినటువంటి శక్తి గణపతి. అంటే ఒక కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి తత్వాన్ని మనం గణపతిగా ఆరాధన చేస్తాం. మామూలుగా మనకి లలితా సహస్రనామంలో కూడా ఒకటి వస్తూ ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటటువంటిది ఒక అమ్మవారి నామాల్లో వస్తుంది మనకి. అంటే సృష్టి నిర్మాణం జరిగేటటువంటి టైంలో ఆ నిర్మాణానికి ఎక్కడా విఘ్నాలు కలగకుండా దేవతలు కొన్నిసార్లు కొన్ని విఘ్నాలు కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి? మనకి ఈ సృష్టి నిర్మాణ కథల్లో రకరకాలుగా చెప్తారు. ఎవరో ఒక రాక్షసుడు వచ్చేసి భూమిని ఎత్తుకెళ్ళిపోయాడని, ఎక్కడో సముద్రంలో పడేశాడని, లేదంటే ఇంకా కొంతమంది రాక్షసులు వచ్చేసి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి అడ్డుపడుతుంటారని, సరిగా ఆ పని జరగకుండా ఉంటుందని. ఈవెన్ దో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏదైనా ఒక మంచి పని తలపెట్టాలన్న వాడికి లేదంటే నిరహంకారికి విఘ్నాలు ఉండవు అని ఒక మాట అనుకున్నాం మనం. కానీ మనం సృష్టి కథలు చదువుకున్నప్పుడు ఈ సృష్టి నిర్మాణం చేయటానికి ప్రయత్నం చేసిన దేవతలకు కూడా కొన్ని విఘ్నాలు వచ్చినాయట. అటువంటి విఘ్నాలు కలుగుతూ ఉండి వాళ్ళ కార్యక్రమం అడ్డుపడుతూ ఉన్నప్పుడు శ్రీ లలితాదేవి అయినటువంటి అమ్మవారు కామేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుని ముఖం వైపు చూసిట, అలా ఒక కడగంటి చూపుతో క్రీగంట అలా చూసిందిట, ఆ అయ్యవారి వైపు చూసిందిట. చూడంగానే పరమశివుడు ప్రేమతో నిండిన కన్నులతో అమ్మవారి వైపు చూశాట. చూడంగానే ఆవిడకి చక్కగా నవ్వు వచ్చిందిట. నవ్వు రాగానే ఆవిడ దంత పంక్తి అలా కనపడేటట్టుగా నవ్వింది. చూడండి, మన చిరునవ్వు పెద్దగా నవ్వకుండా చిరునవ్వు నవ్వితే పళ్ళు వరుస ఎలా మెల్లిగా కనపడుతుంది కదా, అలా అమ్మవారు నవ్వంగానే ఆ చిరునవ్వు కాంతులలో నుంచి గజముఖం కలిగినటువంటి ఒక మహాగణపతి ఉద్భవించాడు అనేటటువంటిది ఆ మంత్రం యొక్క సారాంశం. ఎందుకు వచ్చాడు ఆయన? ఈ విఘ్నాలు కలగటానికి ఉన్నటువంటి వాటిని పటాపంచలు చేయటానికి, వీళ్ళు చేస్తున్నటువంటి పనిలో కావలసినటువంటి అమరికని చేయటానికి ఆయన ఉద్భవం అనేటటువంటిది జరిగిందని మనకి లలితా సహస్రనామం చెప్తుంది. అలాంటి శక్తి ఎప్పుడైతే ఉద్భవించిందో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అరేంజ్మెంట్, అంత ఒక అరేంజ్మెంట్ అన్నది జరుగుతుంది. ఒక అరేంజ్మెంట్ జరిగినప్పుడు విఘ్నాలు ఉండవు. ఇప్పుడు మామూలుగా చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక వివాహం చేయాలి, ఇలా రకరకాలుగా మనం కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాం. దానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకుంటాం. ఆ సమకూర్చుకున్న వస్తువులన్నిటిని చక్కగా పేర్చుకుంటాం. ఏ సందర్భంలో ఏది కావాలి అని ఒక అరేంజ్మెంట్ అనేటటువంటిది ఒక లిస్ట్ ప్రకారం రాసుకుంటూ ఉంటాం. ఓకే, ఈ సమయానికి ఇది మనకు అవసరం అవుతుంది, ఇది ఇలా ఉంటుంది అని మనం ఎలాగైతే రాసుకుంటామో
అలాగే సృష్టిలో కూడా ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ చేయటానికి కావలసినటువంటి మహాశక్తి ఏదైతే ఉందో దాని గణపతి అంటారు. అన్ని మంత్రాలు కూడా ఆయనలోనే ఉంటాయి. ఆయన సకల మంత్ర స్వరూపుడు అని చెప్తారు. మంత్రం అంటే ఏమిటి చెప్పండి ఒకసారి? అది శబ్దమే కదా. అంటే అన్ని శబ్దాలకి మూలమైనటువంటి శబ్దం కలిగినటువంటి వాడు గణపతి. ఆయన ఆకాశతత్వం కలిగినటువంటి వాడు. ఆయన్నే మనకి కాస్మిక్ జూపిటర్ అంటారు. మామూలుగా మనకి జూపిటర్ అనేటటువంటిది గురుగ్రహం మనకి చెప్తారు. అలాగే ఈయన కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి జూపిటర్ గా చెప్తారు. కాస్మిక్ జూపిటర్ అని చెప్తారు. అంటే గణపతి అనేటటువంటి తత్వాన్ని హోల్ కాస్మోస్ లో ఉన్నటువంటి గణాలను ఏర్పరిచి ఈ విశ్వాలను ఏర్పరిచేటటువంటి ఒక మహాశక్తిగా మనం గణపతిని మనం అర్థం చేసుకోవాలి. ఇది గణపతి యొక్క తత్వం. అయితే ఈ గణపతికి మనం ఇందాక శబ్దం అనేటటువంటిది ప్రధానమైనటువంటి గుణంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ శబ్దం వల్ల సృష్టిలో ఒక రకమైనటువంటి అమరిక జరుగుతుంది. అటువంటి అమరికకు సంబంధించినటువంటి సమస్త శబ్దాలకి ఆయన మంత్రస్వరూపుడే అంటారు. మంత్రం అంటే శబ్దం కాబట్టి. ఆకాశాన్ని మనం మామూలుగా సంస్కృతంలో ఖం అని పిలుస్తారు. భూమిరాపో అనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా అనేటటువంటి తన అష్టతత్వాల గురించి మనం అష్టమూర్తులు అష్టలక్ష్ములు గురించి చెప్పుకున్నాం భగవద్గీతలో. ఈ ఖం అంటే ఆకాశం. ఈ ఖంకి ప్రతిరూపమే గమ్. అంటే గమ్ అనేటటువంటిది గణపతి బీజం. ఓం గం గణపతయే నమః అనేటటువంటిది అత్యంత సులభమైనటువంటి చిన్న మంత్రం గణపతి మంత్రం. ఈ గమ్ అనేటటువంటి బీజం మనలో ఉన్నటువంటి శక్తి తరంగాల్ని అది ఇంకా మరింతగా దాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది. సో ఇది ఈ విధమైనటువంటి గణపతి తత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది కాస్మోస్ లో ఉన్నటువంటి తత్వంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి వినాయకుడు, మనకు వినాయక చవితిలో మనం కథ చదువుకుంటూ ఉంటాం. ఏం కథ చదువుకుంటాం? అమ్మవారు తన నలుగు పిండితోటి ఒక చిన్న బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసిన తర్వాత అమ్మవారు ఆయనకి చెప్తుందనమాట, ఎవరిని లోపలికి రానీకని చెప్పేసి ఆవిడ శివుడు వస్తున్నాడని చెప్పేసి స్నానానికి వెళ్తుందని, అప్పుడు శివుడు వస్తాడని, వచ్చి ఈ బాలుడు అడ్డగిస్తాడని, నువ్వు లోపలికి రావటం కథ అంతా మనకి తెలిసిందే. అప్పుడు శివుడు ఆ బాలుడు తల తీసేసి లోపలికి వెళ్ళటం, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటాం, తర్వాత తెలియటం, మళ్ళీ అప్పుడు ఈ గజముఖాన్ని ఆయనకి ఇవ్వటం. ఈ కథ అంతా కూడా మనకి తెలిసిందే. ఆయన వినాయకుడు. ఆయన్నే విఘ్నాలకు అధిపతిగా మాకు ఒకళ్ళు ఇవ్వమని దేవతలందరూ కోరటం. ఈ కథ అంతా మనం ప్రత్యేకంగా కథ చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ కథలో కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సింబాలిజం. ఆయన ఎందుకు ఆ తల తీసేశాడు, ఎందుకు ఈ తల పెట్టాడు అని కనుక మనం ఆలోచిస్తే అమ్మవారు ఆయనకి ఏమి ఇచ్చింది? శక్తి ఇచ్చింది. శరీరము శక్తి రెండూ ఇచ్చింది. అయ్యవారు ఏం చేశారు? ఆ తల తీసేసి కొత్త తల పెట్టాడు. అంటే ఏమిటి? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు, ఆ ఇంటికి యజమానే వచ్చాడు, వచ్చినవాడు యజమాని, ఈ ఇంటికే కాదు ఈ జగత్తంతటికి యజమాని అనేటటువంటి విషయాన్ని తెలుసుకోకుండా తన బలంతోటి తన శక్తితోటి ఆయన కలిగినటువంటి ఒక రకమైనటువంటి అహంకార భావంతో ఏం చేశాడు? ఆయన ఎదిరించాడు. ఆయన చూశాడు ఇది ఆవిడ చేసిందని తెలుసు, కానీ ఈయన దగ్గర శక్తి ఉంది కానీ జ్ఞానం లేదు. వచ్చినటువంటి వాణ్ణి సమస్తానికి ఈశ్వర తత్వంగా గుర్తించినటువంటి జ్ఞానం లేదు కాబట్టి ఆయనకి జ్ఞానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ తల తీసేసి కొత్త తల పెట్టాడు అన్నది ఆ కథలో మనం అర్థం చేసుకోవాలి. అక్కడేం ఇంకోటేం అర్థం అవుతుంది? శక్తివంతుడి కంటే కూడా ఆత్మవంతుడు బలవంతుడు అన్నది మనకు తెలుస్తుంది. నీకు ఎంత శక్తి ఉన్నా ఆత్మబలం ముందు అది వ్యర్థం అవుతుంది. మనకి విశ్వామిత్రుడును మరి మనకి ఆయన ఇంకో మహర్షి ఉంది, ఆ మహర్షి పేరు గుర్తు రాలేదు నాకు. వాళ్ళిద్దరూ నన్ను బ్రహ్మర్షి విశ్వామిత్రుల్లో నన్ను బ్రహ్మర్షిగా ప్రకటించమంటే ఆయన ప్రకటించడు కదా, వశిష్ఠ మహాముని. ఎందుకని? ఈయన ఆత్మబలంతో ఉన్నాడు, ఆయన తనకున్న భుజబలంతో ఉన్నాడు. ఫైనల్ గా తపస్సు చేసి నాకున్న శక్తి కంటే నాకున్న బలం కంటే ఆయనకున్నటువంటి ఆత్మబలం గొప్పది అని తెలుసుకొని వశిష్ఠుడి ముందు ఆయన తల వంచిన తర్వాత మళ్ళీ తపస్సు చేసిన తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. అందుకు చెప్తున్నాను అనమాట. సో అలా గజాననుడికి విఘ్నేశ్వరుడికి ఆయనకి ఆ ముఖం వచ్చింది అన్నది మనం కథలో అర్థం చేసుకోవాలి. అంటే మనం రకరకాల శక్తివంతులం మనందరం కూడా, కాతే మనం జ్ఞానవంతులమా కాదా అన్నది మనం ఆలోచించుకోవాలి. మామూలుగా చిన్నప్పుడు మనకి రకరకాలుగా వ్యాసంగాలు పెడుతుండేవాడు. కత్తి గొప్పదా కలం గొప్పదా,
ఇలా రకరకాలుగా పెడుతుండేవాళ్ళు. అలాగే మామూలుగా శక్తి గొప్పదా ఆత్మశక్తి గొప్పదా అని ఆలోచిస్తే ఆత్మశక్తే గొప్పది అని చెప్పేసి. అంటే విఘ్నేశ్వరుడికి శరీరము శక్తి అమ్మవారిస్తే ఆత్మజ్ఞానాన్ని అయ్యవారిచ్చాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి అంటే ఉన్న తల తీసి కొత్త తల పెట్టాడు. మరి మనకో మన తలలేం తీయక్కర్లేదండోయ్ స్వామి, మరి నాకు ఆత్మగౌరవం, నాకు ఆత్మబలం రావాలి, జ్ఞానం రావాలంటే ఏంటి, ఇప్పుడు నేను నా తల నరుక్కొని కొత్త తల పెట్టుకోవాలా? అక్కర్లేదు. అవన్నీ ఒక సింబాలిజంకి సంబంధించినటువంటి కథలు. మరి మనం మనలోనే మార్పు వస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి వాడు సడన్ గా మానేసి ఏవో చక్కగా చదువుకోవటం కానీ, లేదంటే ఏదైనా తన పని తను చేసుకోవటం కానీ, ఇంతకుముందు రోడ్లెంబడ పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగేవాడు ఈ మధ్య 3 నెలల నుంచి కనపట్లేదండి. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా కూడా ఏవో చదువుకుంటున్నానంటాడు, లేదంటే ఏదో పని చేసుకుంటున్నానంటాడు. మీ అబ్బాయిలో చాలా మార్పు వచ్చిందండి అని మాట్లాడతారు. ఏం మార్పు వచ్చింది? శారీరకంగా లావయ్యాడా, లేదంటే బాగా పొడుగయ్యాడా? అంటే ఆ మార్పు అనేటటువంటిది శారీరకంగా వచ్చే మార్పు కాదు, మానసికంగా వచ్చేటటువంటి మార్పు. అంటే మనస్సులో ఉండి ఈ ప్రపంచమే అంతా అనుకుంటూ తిరుగుతూ రకరకాలుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు మెల్లిగా తనని తాను తెలుసుకోవటం కానీ, లేదంటే బుద్ధి తెలుసుకొని బుద్ధి లోకాల్లో ఎదగటం కానీ, అలాంటిది ఎప్పుడైతే జరుగుతుందో మనిషిలో మార్పు అనేటటువంటిది జరుగుతుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, అబ్బాయి డాక్టర్ అయ్యాడండి అని అంటే, ఎలా అయ్యాడు డాక్టరు? సర్టిఫికెట్ కొనుక్కున్నాడా అని మాట్లాడతారు. అక్కర్లా, డాక్టర్ చదువుకున్నాడు, లాయర్ అయ్యాడన్నాడు. ఎలా అవుతారు ఇవన్నీ? ఎన్నో సాఫ్ట్వేర్లు నేర్చుకుంటున్నాం. ఆ సాఫ్ట్వేర్లో ఎక్స్పర్ట్ ఎలా అవుతాడు? బయటికి కనపడదు కదా. అంటే అంతరంగంలో వచ్చేటటువంటి మార్పు. అంటే మనకి జ్ఞానం కలిగినట్లుగా ఈ కథ మనం తెలుసుకోవాలంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి, భావాలతోటి ప్రపంచం మీద పడి మనం బ్రతికేస్తూ ఉంటాం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అవన్నీ పోయి మన మనసు అంతరంగంలోకి వెళ్ళి, అంతరంగంలోకి నుంచి బుద్ధిలోకి ప్రవేశించి, బుద్ధిలో నుంచి ఆత్మలోకి ప్రవేశించడానికి కావాల్సినటువంటి జ్ఞాన సముపార్జన ఏదైతే ఉందో, దానిని గురించినటువంటి మననం ఏదైతే ఉందో, మననము చేత మౌనం వహించిన వాడు ముని అని చెప్పారు. అటువంటి స్థితికి వెళ్ళిన వాడు ఆత్మవంతుడవుతాడు, బలవంతుడవుతాడు. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. జయన్ మాట్లాడుతున్నాను, విశాఖపట్నం నుండి. జయ గారు బాగున్నారా? చెప్పండి. బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నామండి అందరం. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. బాగుంది, గణపతి తత్వాన్ని బాగా వివరిస్తున్నారు. మనం తల నరుక్కో అక్కర్లేదు కానీ తలపాగురం తీసేయాలి. అదే కదా మరి. అదే ఇక్కడైతే మీరు ఫస్ట్ ఏదో దోషం చెప్పారు కదా, అది అర్థం కాదు. కుబేరా అని ఏదో చెప్పారు కదా, అది నేను ఆర్చివ్స్ లో వింటానండి మళ్ళా. అంటే దాని వల్ల ఈ విపత్తులు వస్తున్నాయండి, ప్రకృతి విపత్తులు. దేని వల్ల అని చెప్పలేదండి. అది వేరా వచ్చినాయి అన్నది మనకు తెలియదు. ప్రకృతి విపత్తు అనేటటువంటిది అది ఎందుకు వచ్చింది అని మనం ఇప్పుడు విశ్లేషణ చేయటం అనవసరం. అది విశ్లేషణ చేసి దానికి తగిన చర్యలు తీసుకొని దాన్ని ఎలా సరిచేయాలి అనేటటువంటిది అది ప్రభుత్వం యొక్క పని. వచ్చేసింది, అయిపోయింది, ఇప్పుడు అది జరిగిపోయింది. ఒకసారి జరిగిపోయిన తర్వాత మానవతా దృక్పథంతో మనం ఏం చేయగలం అనేటటువంటిది చేయటం ఒకటే మార్గం. వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది అని మనం పాయింట్అవుట్ చేసుకుంటూ కాలయాపన చేసే కంటే జరిగిన దాన్ని సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి సహాయం చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అది దానికి సాంప్రదాయాలు. జరిగిన దాన్ని మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఒక దగ్గర ఒక కొటేషన్ చూసాను, యాక్సెప్ట్, అడ్జస్ట్, అవాయిడ్. ఏదో బాగుంది కదా అనిపించింది అన్నమాట. బాగుంది, అది నాకు బాగా నచ్చి. అంటే దాని కింద హిందీలో కూడా రాశారు, శాంత జీవన్కే మహామంత్ర అని. ఈయన మహామంత్ర అంటే మీరు అన్నారు కదా జరిగిపోయింది కదా అని. నిజమే, అప్పుడు ఏం చేయాలో మీరు అన్నట్టు అలాంటప్పుడు బహుశా ఇప్పుడు చెప్తున్నా. మీరు అన్నారు కదా ఆత్మశక్తి పెంచుకోవాలని, మనుషులు ఫిజికల్ గా కాక సైకలాజికల్ గా ఎదగాలని. అది అనిపించింది నాకు. మీరు చెప్పే విషయాలు ఎంత బాగుంటాయంటే నిజంగా విని ఆచరించి, అంటే ఒకవేళ ఎవరికైనా నిజంగా ఏమైనా మానసిక రుగ్మతలు ఉంటే మాత్రం
వింటే సగం తగ్గిపోతాయి, ఆచరిస్తే పూర్తిగా తగ్గిపోతాయి అనమాట. జీవితానికి అన్వయించిన విషయాలు మీరంతా చెప్తుంటారు స్టోరీ వేదికగా. నాకు అది నచ్చుతుంది అనమాట బాగా. మీరు చెప్పింది నిజంగా జరిగి ఎవరిలో ఏ ఒక్కరిలో అయినా మార్పు కలిగి వారిలో కావాల్సిన వికాసం కలిగితే బహుశా నా జన్మ ధన్యమైనట్లుగా నేను భావిస్తాను. ఇదేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్లుగా నేను ఎప్పుడు భావించట్లేదు. ఈ నా ప్రయత్నం ఇప్పుడు సాధారణంగా ఏంటంటే, నేను 99లో అమెరికా వచ్చినప్పుడు ఈ అమెరికా అంతా చూసి ఎంత బాగుంది, ఇన్ని కార్లు, ఆహా ఓహో అని అనిపించి నేను అనుకున్నా ఇది అందరూ చూడాలి. నా భార్య, నా పిల్లలు, మరి అలాగే ఫస్ట్ నేను ఒక్కడనే వచ్చాను కాబట్టి, అలాగే మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ చూడాలి అనేటటువంటి ఒక భావన కలిగింది. సరే తర్వాత అంతా అవన్నీ అయిపోయినాయి అనుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు దానిలో నాకు కలిగినటువంటి ఆనందాన్ని ఇంకా నలుగురు తెలుసుకోవాలి, ఇంకా నలుగురికి చెప్పాలి, దీనివల్ల వాళ్ళు కూడా ఆనందం పొందాలి అనేటటువంటిది లోపల బాగా ఉంటూ ఉండేది. అయితే మా గురుగారికి చెప్పాను ఒకసారి, నీకు కూడా వచ్చిందా ఈ దురద, చూద్దాంలే, భగవంతుడు ఎప్పుడో ఏదో అలా ఏర్పాటు చేస్తాడన్నారు. కానీ ఆయన ఆ మాట అన్న తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో నాకు ఈ టోరీలో అవకాశం వచ్చింది. అంటే అది ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా అన్నది మన చేతుల్లో ఏం లేదు, అలా జరుగుతూ ఉంటాయి అంతే. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగానే ఇది ఎవరికైనా ఉపయోగపడి వాళ్ళల్లో ఒక ఆలోచన, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇది విన్నప్పుడు ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచన వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తెచ్చుకోవటానికి కావాల్సినటువంటి సంసిద్ధత వాళ్ళకి కలిగితే, ఆ ఇన్స్పిరేషన్ కనుక వాళ్ళకి కలిగితే అంతకంటే కావాల్సిందేం లేదండి. ఏదో ఒక మన మాట అవతల వాళ్ళకి ఉపయోగపడింది. విని వదిలేయడమే కాక విని దాన్ని అమలు జరిపితే మాత్రం ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే ఒకవేళ నేను లోగా ఉన్నాను అనుకోండి, మీరు ఇప్పుడు చెప్పారు కదా శక్తి గొప్పదా ఆత్మశక్తి గొప్పదా అని. శక్తి ఎలాగైనా తింటే వస్తుంది, కానీ ఆత్మశక్తి తింటే విన్నది వదిలేకుండా ఆచరిస్తే, అంటే అది డెప్త్, అదే సూక్ష్మాన్ని పట్టుకుంటా అంటారు కదా, అది సూక్ష్మం తెలుసుకోగలిగితే మాత్రం గొప్పగా ఉండొచ్చు అనమాట. నాకు అనిపించింది మీరు చెప్పే. నాకెంతో ఇష్టం అనమాట ఇలాంటి విషయాలు, ఎవరి ద్వారా వినడమైనా ఇష్టం. కాకపోతే కొంచెం ఆచరించడంలో ఫెయిల్ అవుతున్నాను. ఎక్కడ ఫెయిల్ అవుతున్నానో నేను తెలుసుకున్నాను కాబట్టి దానికి సొల్యూషన్ కూడా నేనే ఏర్పాటు చేసుకొని ముందుకి సాగాలనుకుంటున్నానండి. మీకు ధన్యవాదాలు, వినాయక చవితి శుభాకాంక్షలు మన స్టోరీ శ్రోతల ఆత్మీయులందరికీ సార్. అందరికీ కూడా అండి, అందరికీ వినాయక శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ అండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి మనం ఒక డిఫరెన్స్ మనం ఏం తెలుసుకున్నాం ఇప్పుడు, గణపతి అంటే కాస్మిక్ లెవెల్లో ప్రకృతి పరమాత్మల నుంచి వచ్చినటువంటి మహాగణపతి అని తెలుసుకున్నాం. మరి వినాయకుడు నలుగు పిండి నుంచి వచ్చినటువంటి వాడు, అంటే ఆయన మహాగణపతి యొక్క అంశ. అంటే కాస్మిక్, ప్లానెటరీ, సోలార్ అని 3 సిస్టమ్స్ ఉంటాయి. అవే మనకు మామూలుగా భూర్భువ స్వహ అనేటటువంటి 3 లోకాలుగా చెప్తారు. ఈ 3 లోకాలే భూర్భువ స్వహ. అంటే స్వహ అంటే కాస్మిక్, స్వహ అంటే కాస్మిక్, సువహ అంటే ఇంకొకటి మామూలు ప్లానెటరీ, తర్వాత సోలార్ అంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి. సో ఆ తత్వం మన దగ్గరకు వచ్చేటప్పటికే అది విఘ్నేశ్వరుడు అయింది. అంటే అమ్మవారు కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి ఆ గణపతి తత్వాన్ని మామూలుగా మనకు ఉన్నటువంటి మన స్థితికి తీసుకువచ్చి మనందరికీ మన జీవితాల్లో ఏర్పడుతున్నటువంటి రకరకాలైనటువంటి ఈ విఘ్నాలకి కావలసినటువంటి అధిపతిగా మనకి అమ్మవారు తయారు చేసి మనకి ఇచ్చింది. విఘ్నాలు ఏమొస్తాయండి అని మనకి వస్తుందన్నమాట. అందులోనే మనకు ఇంకొకటి ఉంది, మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అని ఇంకొక మంత్రం ఉంటుంది. అంటే ఏంటి, పంచేంద్రియాలు, అహంకారం, బుద్ధి, చిత్తం, ఇవి అష్టప్రకృతులు. ఈ అష్టప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి అష్టప్రకృతులు, భూమిరాపో అనలో వాయు అనేటటువంటివి కూడా అష్టప్రకృతులుగానే మనం చెప్పుకున్నాం. దానిపైన ఉన్నది పరాప్రకృతి, ఆ పైన ఉన్నటువంటి సర్వాంతర్యామైనటువంటి ఈశ్వరతత్వంగానో లేదంటే దట్టయాం కిందో మనం చెప్పుకున్నాం. మనం అది ఈ అష్టప్రకృతులు కూడా ఎప్పుడైతే మనం ఈ అష్టప్రకృతుల్లో ఉన్నామో మనతో అజ్ఞానం ఉంటుంది. ఇవే మన చుట్టూ ఉన్న అష్టపురాలు, ఇవి కూడా మనం చెప్పుకున్నాం. మనం ఈ 8 స్థానాల్లో అజ్ఞానం అనేటటువంటిది ఉంటుంది. దీన్నే విఘ్నయంత్రం అంటారు. అంటే
సృష్టి లెవెల్లో నుంచి మన లెవెల్లో గనక ఒక కంపారిజన్ వేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ విఘ్న యంత్రాన్ని మనకి గణపతిని లేదంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం వల్ల మనకి ఈ విఘ్న యంత్రంలోంచి మనం బయటపడతాం. ఈ విఘ్న యంత్రాన్ని ఏర్పాటు చేసిన వాడెవడు? విశుక్రుడు అంటాడు. అంటే శుక్రాచార్యుడికి ప్రతీక. అంటే మనం ఈ జన్మ తీసుకోవటానికి కావాల్సినటువంటి శుక్ర బీజం ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటున్నామో అప్పుడు మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనం దీంట్లోకి వచ్చేసినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విఘ్నాల నుంచి మనం బయటపడతాం. అయితే మనలో గణపతి ఎక్కడుంటాడండి అని అనుకోవచ్చు. మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రానికి అధిపతి గణపతి. ఎందుకు అక్కడ ఉంటాడు? మనకు కావాల్సినటువంటి స్థిరత్వాన్ని మనకి గణపతి అందిస్తాడు. ఆ స్థిరత్వం మనలో రావాలంటే గణపతి మనలో ఉండాలి. ఇది మనం వినాయకుడిని చూసినా గణపతిని చూసినా మనకు ముందు ముఖ్యంగా మనకు అర్థం అవ్వాల్సినటువంటిది ఒక తత్వం అన్నమాట. అయితే మామూలుగా వినాయకుడికి మనకు పెద్ద చెవులు ఉంటాయి. ఏమిటి పెద్ద చెవులు? ఎందుకున్నాయి పెద్ద చెవులు? గజముఖం అనగానే గజం, తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు, ఇవన్నీ రకరకాలుగా మనకి కనపడతాయి. పెద్ద చెవులు అంటే నాన్న ఎక్కువ విను, తక్కువ మాట్లాడు అనేటటువంటిది మనకి గణపతి యొక్క పెద్ద చెవులు చెప్తాయి. దాన్ని మనం ఆ సింబాలిజంను మనం అర్థం చేసుకోవాలంటే. 2 గజముఖం అంటే జ్ఞానము యందు ఆసక్తి, అంటే తెలుసుకోవాలి, కొత్త విషయం తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం వల్ల ఒక వికాసం అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటి భావం మనకి గజముఖం వల్ల వస్తుంది. 2 తొండం అంటే ఓంకార స్వరూపుడివి అనేటటువంటిది మనకి తొండం తెలియజేస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ వినాయకుడి విగ్రహం చూసినా ఫోటో చూసినా మనకేం కనపడుతుందంటే ఈ తొండము బొడ్డు దాటి వెళ్ళదు, బొడ్డు పైకే ఉంటుంది. గమనించండి మీరు ఎప్పుడైనా సరే, ఏ వినాయకుడి విగ్రహం అయినా సరే లేదంటే ఏ వినాయకుడి ఫోటో అయినా సరే, దాని అర్థం ఏంటంటే నాయనా నువ్వు బొడ్డు కంటే కింద నివసించుకు, బొడ్డు కంటే పైనే నివసించు అనేటటువంటి ఒక సూచన అది మనకి. ఈ బొడ్డు దాని కింద ఏమిటండి అని మనం ఆలోచించినట్లయితే మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాలు అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, దానిపైనటువంటి అనాహతం, దానిపైనటువంటి విశుద్ధి, దానిపైన ఆజ్ఞ, దానిపైన సహస్రారం, అంటే షట్చక్రాలు ప్లస్ సహస్రారం కలిపి 7. ఈ 7టినే 7 లోకాలుగా చెప్తారు. భూర్భువ స్వహ అనే లోకాల పైన ఉన్నటువంటి మహా జనహ తపహ అనేటటువంటి లోకాలుగా కూడా మనకి ఈ 7టినే మనకు చెప్తారు. ఎప్పుడైతే మనం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం అనేటటువంటి ఈ లోయర్ ట్రయాంగిల్లో మనం ఉన్నామో కింద, ఈ ప్రపంచంతో మనకు కావాల్సినటువంటి పటిష్టమైనటువంటి బంధం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ బంధం ఏర్పడిందో దానివల్ల మనం అజ్ఞానంలో ఇంకా 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 కూరుకుపడతాం. ఆశలు, అజ్ఞానం, వలయాలు, వీటన్నిటిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే మనం మన సాధన ద్వారా మెల్లిమెల్లిగా మణిపూరం కూడా దాటి మనం హృదయ స్థానానికి చేరాలి. మనం ఎప్పుడైతే హృదయ స్థానానికి చేరామో అది మన స్వస్థానం, అది మన ఇల్లు. మనం ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మన ఇంటికి వస్తే మనకు ఎంత హాయిగా ఉంటుందో అలాగే మనం ఈ ప్రపంచం, ఏ ప్రపంచం? కింద ప్రపంచం. 1 భూతత్వం, 2 అగ్నితత్వం, 3 జలతత్వం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం అనే ఈ 3 తత్వాల్లో ఎప్పుడైతే మనం ఉన్నామో హైలీ ఎమోషనల్ బీయింగ్ గా మనం ఉంటాం. ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ అన్ని దాటి మనం అనాహత చక్రం అంటే మన హృదయ స్థానానికి మనం ఎప్పుడైతే చేరామో మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనలో ఒక స్వస్థత అనేటటువంటిది కలుగుతుంది. నిజం చెప్పాలంటే మన దైవ దర్శనం అనండి, గురు దర్శనం అనండి, మనకు అక్కడే మనకు దొరుకుతుంది. కాబట్టి మన సాధన ఎంతవరకు? మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళి మన హృదయం చేరాలి. అక్కడి నుంచి మనకి ఆజ్ఞా సహస్రాలకు కావలసినటువంటి సాధనాపరంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి మనకి. ఈ మార్గాలకు సంబంధించినవే మనకి వినాయక శ్రీకృష్ణుడు మరి ప్రసేనుణ్ణి ఆయన మెడలో అది వేసుకున్నప్పుడు సింహం చంపటం, సింహాన్ని ఎలుగుబంటి చంపటం, ఎలుగుబంటి తీసుకెళ్లి గుహలో పెట్టడం, ఆ మణి గుహలో ఉండటం, అక్కడికి శ్రీకృష్ణుడు వెళ్లి జాంబవంతుడితో యుద్ధం చేయటం, మళ్ళీ ఆ మణితో పాటు జాంబవతిని కూడా తీసుకొచ్చి ఈ కథను చూసారా? ఈ కథ అది ఒక సింబాలిజం. అంటే హృదయం చేరినటువంటి వాడు సహస్రారం చేరటానికి కావలసినటువంటి ఒక మార్గం. ఇన్ని రహస్యాలు ఉంటాయి ఆ కథల్లో. దానికి తగ్గటువంటి మనకి సింపుల్ గా ఈ కథలో పెట్టి నువ్వు ఈ కథ చదువుకొని అక్షంతలు వేసుకోమని చెప్తారు మనకి. అది ఈ కథల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలు. కాబట్టి
ఈ తొండం అనేటటువంటిది మనకి ఏం చూపిస్తుందంటే నువ్వు ఓంకార స్వరూపుడు అని ఒకటి తెలియజేస్తూ, నాయనా నువ్వు ఎప్పుడూ కూడా నీ నాభికి పైనే ఉండు అనేటటువంటి సూచనగా మనకి నాభి పైనే ఉంటుంది ఆ తొండం అనేటటువంటిది. అది మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి, మన సాధన ఎటువైపు వెళ్ళాలి అన్నది మనకు తెలుస్తుంది. సో అదొక సింబాలిజం అనమాట. తర్వాత మూషిక వాహన గజానన. మూషికం అంటే ఎలుక. ఎందుకు ఎలుకని పెట్టారు అంటే అంతటి జ్ఞానస్వరూపుడైనటువంటి గణపతి ఎందుకు మూషికాన్ని, ఏ ప్రపంచంలో ఇంకా అంతకంటే ఎక్కువ లేవా అంటే, మూషికం ఏంటి అంటే స్కిల్నెస్కి సూచన, స్కిల్ఫుల్నెస్, కౌశలానికి. అంటే నీకు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా స్కిల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. కర్మసు కౌశలం అని చెప్పాడు కదా. అంటే నువ్వు చేసేటటువంటి పనులు స్కిల్ఫుల్గా ఉండాలి. ఆ స్కిల్ఫుల్గా ఉంటూనే నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అది నీకెంత తెలివితేటలున్నా యు మస్ట్ హ్యావ్ ఎ స్కిల్ టు డూ దట్ అని చెప్పడానికి మూషిక వాహనుడు ఆయన. మూషికం ఎంత స్కిల్ఫుల్గా మనం ఎలుకని పట్టుకోగలమండి. అది ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏ సందులోకైనా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా స్కిల్ఫుల్గా అన్ని కొట్టేస్తూ ఉంటుంది. మనకు తెలియదు అది అక్కడ ఉన్నట్టుగా కూడా. అది మనకి గుర్తుపెట్టుకోవాలి. మనకి అంటే తెలివి అనేటటువంటి దానికి సద్గుణాల సాన్నిధ్యం. అట్లాగే సద్గురువులకి తెలివి దాస్యం చేస్తుంది అని మనకు చెప్తారు. మూషికం అనేటటువంటిది చాలా స్కిల్ఫుల్గా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గణపతికి దాస్యం చేయటము అంటే జ్ఞానవంతుడికి ఈ సద్గుణాలతో ఉన్నటువంటి వాడు, తెలివితేటలు ఉన్నటువంటి వాడు దాస్యం చేస్తాడు. అంటే పెద్ద గురువుగారి దగ్గరికి వెళ్ళాడండి, బాగా తెలివి ఉంది, ఆ తెలివితేటలతోటి ప్రపంచంలో ఎవరినైనా ఏ విధంగానైనా కూడా మనం బుర్రీ కొట్టచ్చు, గెలవచ్చు, రకరకాలు చేయొచ్చు. కానీ ఒక గురువు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, లేదంటే ఇంకొక మనం ఎక్కడికో దేవాలయానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మన తెలివితేటలు ప్రదర్శించంగా, అంటే అక్కడ మనం వినయంగా ఒబ్బిడిగా ఉంటాం కదా. అదనమాట మనకు సూచన. అంటే ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం తెలుసుకొని తిరిగి మళ్ళీ మనం చేస్తున్నప్పుడు దాంట్లోకి మనకు అబ్బినటువంటి జ్ఞానాన్ని అక్కడ మనం గుర్తు చేసుకొని దానిలో వికాసం పొందినప్పుడే మనకి ఇది కుదురుతుంది, లేకపోతే కుదరదు. 2 పెద్ద బొజ్జ అంటే పుష్టి, తుష్టి పుష్టి. ఉండ్రాళ్ళు, బొజ్జ ఇవన్నీ తుష్టి పుష్టి అంటే నువ్వు మంచిగా తుష్టిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. వీటన్నిటికీ కూడా అది సూచన అనమాట. 2 కుమారస్వామి కూడా శక్తివంతుడే కదా. మరి గణపతికి ఎందుకు ఆధిపత్యం ఇచ్చాడు అనేటటువంటిది కథలో మనకు వస్తుంది. నువ్వు అన్ని సప్తలోకాల్లో ఉన్నటువంటి 3 లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో నువ్వు స్నానం చేసి వస్తే ఎవరు ముందుగా వస్తే వాళ్ళు అనేటటువంటిది అనగానే కుమారస్వామి నెమల వాహనం ఎక్కేసి వెళ్ళిపోయాడని, గణపతి మరి నా పరిస్థితి ఎలా ఉంది నువ్వు అంటే నారాయణ మంత్రం ఉపదేశించాడని, ఈ నారాయణ మంత్రం ఉపదేశించడం వల్ల మరి కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా గణపతి అక్కడ ఉన్నట్టు కనపడ్డాడు అంటే అందులో ఉన్న రహస్యం ఏంటి చెప్పండి. నారాయణ మంత్రం అంటే ఏంటి? సమస్త జగత్తంతా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని గణపతి ఆరాధిస్తూ ఉన్న చోటే ఉండిపోతే ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామి గణపతి కనపడ్డాడు అంటే ఆ తత్వం అంతా నిండిపోయి ఉన్నాడు గణపతి. అలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తిరిగి వచ్చేటప్పటికే ఇక్కడే ఉన్నాడు గణపతి. ఉండంగానే మరి నేను అన్నగారిని తక్కువగా అంచనా వేశాను కాబట్టి నువ్వు ఈ ఆధిపత్యం అన్నగారికే ఇచ్చేయి అనేటటువంటిది అనటం జరిగింది. ఏకదంతుడంటే ఏకోన్ముఖం అవటం అంటే నువ్వు చేసేటటువంటి పని మీద నీకు కావాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ పని మీదనే మనోలగ్నం కలిగి నీ పని నువ్వు చేసుకోవటాన్ని ఏకదంతం. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి మనకి ఇవన్నీ సింబాలిజమ్స్ మనకి ఇచ్చారు. ఇట్లా ఈ సింబాలిజం మనకు అర్థం చేసుకుంటే మనకి మరింతగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్నాం కాస్మిక్ జూపిటర్ అని కూడా మనం చెప్పుకున్నాం. గణపతి బీజం గమ్, గ్లౌం అన్నది కూడా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ అనేటటువంటిది లక్ష్మీ గణపతి మంత్రం అని చెప్పేసి చెప్తారు. ఇందులో గమ్ అనేటటువంటిది గణపతి బీజం, లం అనేటటువంటిది అమ్మవారి శక్తి. కాబట్టి గ్లౌం అనేటటువంటిది గణపతి శక్తి మంత్రం. ఒక్క అక్షరమైనా మనం చేసుకోవచ్చు. అంటే ఆ అక్షరం వల్ల కలిగేటటువంటి శబ్ద తరంగాలు మనలో కావలసినటువంటి మార్పులు అన్ని రకాలుగా మనకు అందిస్తాయి. ఓం అనేటటువంటిది బ్రహ్మం. ఇంకోటి ఏం చెప్తారంటే ఈ గ్లౌంలో ఏమున్నాయి? గకారం ఉంది, లకారం ఉంది,
ఓంకారం ఉంది. ఓం అనేటటువంటిది ఫాదర్, లకారం అమ్మ, గకారం కొడుకు, గ్లౌమ్ అనేటటువంటిది ట్రినిటీ. ఇదొక ట్రినిటీ. చూడండి ఎన్ని రహస్యాలు ఉన్నాయో మనకి, రకరకాలుగా మనకి చెప్తారు. ఈ జూపిటర్ అనేటటువంటిది, కాస్మిక్ జూపిటర్ అనేటటువంటి గణపతి తత్వం ఇంకొకటి ఏంటంటే సమన్వయాత్మకమైనటువంటి తత్వం, సింథసిస్ అన్నమాట. ఈ యూనివర్స్ అంతటినీ కూడా ఒక పాయిస్ స్టేట్ లో ఉంచుతుంది, ఒక సాత్వికత స్టేట్ లో ఉంచుతుంది. అంటే మనందరం కూడా ఒక సత్వమైనటువంటి స్థితిలో ఉండాలంటే గణపతి ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి, గణపతి అనేటటువంటి స్థిరత్వానికి చిహ్నం. గణపతి ఊరికే అలా గెంతుతూ కదిలిపోతున్నట్టు ఉండదండి, స్థిరంగా ఒక చోట పీటేసుకొని కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన శరీరం అలా లావుగా ఇంత బొజ్జేసుకొని అలా స్థిరంగా కూర్చున్నట్టుగా మనకు ఎందుకు కనపడతాడంటే నువ్వు కూడా స్థిరంగా ఉండరా అని మనకి చెప్పటం. రెండు, పవర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనలో మనం గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటివి కూడా చక్కగా అరేంజ్మెంట్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఒక గదిలో మనం ప్రవేశించగానే చెత్తగా ఉన్నాయి అనుకోండి అన్ని వస్తువులు, మనకు అంత అనిపిస్తుంది అడుగు పెట్టంగానే. అదే అన్ని చక్కగా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, ఆహా బాగుంది అనిపిస్తుంది. సో అలాంటి అరేంజ్మెంట్ని ఇచ్చేటటువంటి వాడు గణపతి. అంటే మనలో ఒక అరేంజ్మెంట్ వస్తుంది. అంటే మనం ఎక్కడికన్నా ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, మనం చక్కగా గణపతి తత్వం మనం బాగా పనిచేస్తుంది, ఒక అరేంజ్మెంట్ అనేది ఉందనుకోండి, మనం చక్కగా నీట్గా ఉంటాం. మనలో ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ ఉంటే మనం వేసుకునే బట్టలు, మనం తయారయ్యే విధానం అంతా కూడా చక్కగా ఉంటుంది, అవతల వాళ్ళకి ఒక అట్రాక్షన్గా ఉంటుంది. గణపతి ఆకర్షణీయుడు. ఆయన ఎలా ఆకర్షణీయుడండి, ఆయన అంతలా ఉన్న అది కాదు కావాల్సింది. ఆయన రూపం చూడంగానే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక చక్కటి ఆకర్షణ అనేటటువంటిది మనకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఆ తత్వం అలాంటిది. ఆ అరేంజ్మెంట్ అనేటటువంటిది ఆ గణపతి తత్వంలోంచి మనకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అరేంజ్మెంట్ ఉందో ఒక శక్తి వస్తుంది, ఒక మ్యాగ్నెటిజం వస్తుంది. వెన్ దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిజం దెర్ ఈజ్ అన్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ దాన్ని అన్డివైడబుల్, వాటిని మనం విడదీయలేము. ఆత్మశక్తి ఎలా విడదీయలేమో, ఆత్మ ప్రాణం ఎలా విడదీయలేమో, మ్యాగ్నెటిజంని ఎలక్ట్రిసిటీని అలా విడదీయలేము. ఈ రెండు కూడా మన చుట్టూతా ఉంటాయి. అదే ప్రేమ, అదే ఆకర్షణ. మ్యాగ్నెటిజం అంటేనే ప్రేమ, ఆకర్షణ. ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఒక ఆకర్షణ ఉంది. దట్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ ఎ మ్యాగ్నెటిజం. వెన్ దెర్ ఈజ్ ఎ లవ్ దెర్ ఈజ్ ఎ మ్యాగ్నెటిజం. వితౌట్ మ్యాగ్నెటిజం దెర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతుంది మ్యాగ్నెటిజం లేకుండా? ప్రేమ ప్రాణం, ఒకటి ప్రాణం ఒకటి ప్రేమ. మ్యాగ్నెటిజం అంటే ప్రేమ, ఎలక్ట్రిసిటీ అంటే ప్రాణం. ఈ రెండు కూడా అలా వెళ్తూ ఉంటాయి. సో అవన్నీ మనకి గణపతి నుంచి వస్తాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసి, సపోజ్ మనకి చక్కగా గణపతిని ఎవరింటికన్నా వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో ఏదో ఫోటో అలా పక్కకి వంకరగా తిరిగి ఏలాడుతుంది అనుకోండి, ఎవరు పట్టించుకోలేదు దాన్ని, ఎవరు పట్టించుకోరు. కానీ మనం కూర్చున్నాం అనుకోండి, మన చూపంతా ఫోటో మీదే ఉంటుంది. అది వంకరగా ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? మనం వెళ్ళి దాన్ని సరి చేస్తాం. లేదంటే ఏమంటే కొంచెం ఆ ఫోటో అలా ఉంది, కొంచెం సరిగా పెడతారా అని అడుగుతాం మనం. ఎందుకంటే ఆ అరేంజ్మెంట్ అనేటటువంటిది అది మన తత్వంగా మారిపోతుంది. ఎక్కడైనా అరేంజ్మెంట్ ఉందనుకోండి, దాన్ని సరిచేయాలనిపిస్తుంది. ఇవన్నీ గణపతి నుంచి మనకు వచ్చేటటువంటివి, మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అప్పుడు మనకు కావాల్సినటువంటి చక్కటి ఆ కూర్పు అనేటటువంటిది దొరుకుతుంది. దాని ఆధారంగా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ముందుకు వెళుతూ ఉంటాయి. కాబట్టి ఇలా అరేంజ్మెంట్ అనేటటువంటిది జరిగి మన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కాబట్టి మనం గణపతిని ప్రప్రథమంగా పూజ చేయటం అనేటటువంటిది మన సాంప్రదాయంలో మనకి ఇచ్చారు. అయితే శబ్దాలన్నీ కూడా చక్కగా అమర్చి పదాలుగా, వాక్యాలుగా, గుంపులుగా చేసేటటువంటిది ప్రజ్ఞ, గణపతి ప్రజ్ఞ. సో అది హస్తా నక్షత్ర మండలంలో ఉంది. దాన్ని గణపతి అనేటటువంటి దానిగా గుర్తించి మనకి ఈ కన్యా రాశిలో సూర్యుడుండంగా వచ్చేటటువంటి శుక్లపక్షంలో చవితిగా మనకి గణపతి. ఎందుకంటే ఇప్పుడు హస్తా నక్షత్రంలో కన్యా రాశిలో సూర్యుడు ఎందుకు ఉంటున్నాడు అంటే, ఆయన మామూలుగా అందరిలా వచ్చినటువంటి వాడు కాదు. మామూలుగా ఏదైనా మనకి ఒక జన్మ జరగాలి అంటే శారీరక సంపర్కం ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా ఆయన పుట్టాడు కాబట్టి కన్యకు పుట్టినట్లుగా, అంటే ఎటువంటి దాన్ని ఏమంటారంటే ఇలాంటి సంపర్కం అనేటటువంటిది లేకుండా వచ్చాడుగా, ఇమాక్యులేట్ కన్సెప్షన్ అంటారు ఇలాంటి దాన్ని. అలా ఆయన జన్మించాడు కనుక
కాబట్టి కన్యా రాశిలో ఉండంగా వచ్చేటటువంటి దాన్ని మనకి ఇప్పుడు ఈ వినాయక చవితిగా మనకు పెద్దలు అందించారు. ఈ ప్రజ్ఞ మనకి మన గురుగ్రహం ద్వారా మనకు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన ఉక్రతుండ స్వర్పకరణో హేరంబస్కంద పూర్వజ అనేటటువంటి 16 నామాలైనా కూడా మనం చక్కగా చదువుకుంటే షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి చదివినా విన్నా విద్యారంభే ఏదైనా చదువు ప్రారంభించేటప్పుడు గాని వివాహేచ వివాహ సందర్భంలో గాని ప్రవేశే నిర్గమే తథా. ఏమిటా ప్రవేశం అంటే శరీరంలోకి ప్రవేశించటం, శరీరంలోంచి వెళ్ళిపోవటం కూడా మనం అనుకోవచ్చు. అన్ని సమయాల్లో కూడా గణపతి యొక్క ధ్యానం అంటే గణపతి ధ్యానం చేసేటటువంటి వాడికి శరీరంలోకి వచ్చేటప్పుడు తెలుస్తుంది, వెళ్ళేటప్పుడు కూడా తెలుస్తుంది అనే ఇంకొక అర్థం. సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం అంటే ఇప్పుడు మనం యుద్ధాలు చేయటం లేదు, కానీ జీవితం అనేటటువంటి సంగ్రామంలో సర్వకార్యేషు ప్రతి కార్యానికి కూడా విఘ్నస్తస్య జాయతి విఘ్నాలు లేకుండా మనం మన కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు అనేటటువంటిది మనకి గణపతి యొక్క ఆరాధనకు తెలియజేస్తుంది. అటువంటి గణపతి ఆరాధనని మనం ఈ వినాయక చవితి సందర్భంగా మనం చేసుకుంటూ విఘ్నాలు లేకుండా ఉండాలని, మనకి విఘ్నాలే కలగని భావాలు కలగాలని, తద్వారా మన కార్యక్రమాలన్నీ కూడా అలా ప్రశాంతంగా కొనసాగాలని, ఆ గణపతి అందరికీ అటువంటి శక్తిని ప్రసాదించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.